ములుగు జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసింది. అనంతరం హెలిప్యాడ్ ద్వారా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు హైదరాబాద్ కు బయలుదేరారు. సంతోషం. ఈ యొక్క కాలనీ 1974లో ఆ రోజు ఇందిరమ్మ కాలంలోనే మరి కాలనీ నిర్మాణం అయింది. ఇప్పుడు మళ్ళా మన గౌరవనీయుడికి నూతన భవనాలు ఈ రోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్టులో అంటే L1, L2, L3 అని ఉంటది. 3-4 దఫాలుగా ఇల్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ L1 లో మరి 44 మంది వస్తే ఈ రోజు వాళ్లకు మనం 23 మందికి ఈ రోజు పత్రాలు ఇస్తా ఉన్నాం. తప్పకుండా మిగతా కూడా ఇవాళ రాలేదని అనుకోకండి. ఇంకా రానటువంటి వాళ్ళది కూడా ఈ వారం 10 రోజులలో ఇంకా ఏమైనా ఉంటే లిస్ట్ అవుట్ చేసి కూడా ఈ కాలనీలో సంపూర్ణంగా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇల్లులు వచ్చింది కదా అని తీరికగా ఉండకుండా తొందరగా కట్టుకుంటే తొందరగా బిల్లులు ఇవ్వడానికి మన మంత్రి గారు సీనన్న గారు రెడీగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా డబ్బులు లేకున్నా కూడా ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, వారు కూడా వాళ్లకు అప్పులు ఇవ్వండి. ఇల్లులు కట్టుకునేటువంటి వాళ్లకు వాళ్ళ బిల్లులు పడంగానే మళ్ళీ మీ అప్పు మీకు ఇచ్చేస్తారు. కాబట్టి మరి తొందరలోనే వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తాం. మీకు అందరికి తెలుసు 20-30 వేల మంది అర్హత ఉంటే మనం 5,000 మందికి ఇస్తున్నాం. ఇంకా 15,000 మంది మిగులుతారు. మాకురాలని కాకుండా ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకు మాత్రం ఇయ్యడమే మన బాధ్యత. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. 74లో ఏర్పడ్డ మరి ఈ కాలనీ మరి ఇప్పుడు 2025లో మరి ఇల్లులు ఇచ్చి ఒక ఆధునికమైనటువంటి కాలనీగా ఇందిరమ్మ కాలనీగా కూడా మీరు ఈ పేరు పెట్టుకున్నందుకు నిజంగా ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలోనే ఇళ్ల కాలనీ ఏర్పడ్డది. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ కాలనీకి సార్థకత ఏర్పడ్డందుకు నాకు కూడా చాలా చాలా సంతోషం. ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీ పేరుతో కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్న పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం పూర్తయింది. అన్న మాట ప్రకారం ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పేదోడి కష్టాలు మర్చిపోయి పేదోడికి ఇస్తానన్నది ఏదో అరాకొరా ఇచ్చి మేమిచ్చామని చెప్పి మాటలు చెప్పి కాలయాపన చేసిన ప్రభుత్వం వదిలేస్తే ఈనాడు మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ
అందుట్లో మన ములుగు నియోజకవర్గానికి ఇది ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం, బాగా వెనకబడి ఉన్న నియోజకవర్గం, గిరిజన నియోజకవర్గం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అందరికీ 3,500 ఇస్తే ఇక్కడ 5,000 ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇంత అత్యధికంగా ఇచ్చిన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ములుగు నియోజకవర్గం ఒక్కటే. భద్రాచలానికి కూడా మేము 4,500. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇచ్చిన 5,000 కూడా కాకుండా ఇందాక అక్కడన్నట్టు ఇది బాగా ఏ గూడానికి పోయినా ఏ వాడకపోయినా అన్ని కూడా పూరిళ్ళు పైన టార్పర్లు కట్టుకొని జీవిస్తున్న వాళ్ళు అక్క చెప్పింది మొన్నటికి నిజం. ఇది మొదట విడత ఇచ్చే ఇల్లే. ఏదో ఇల్లు ఇచ్చాం అయిపోయింది చేతులు దొరుకునే ప్రభుత్వం కాదు ఇది. విడతల వారిగా ఈ ఇందిరమ్మ కాలనీలో కూడా ఇంకా సుమారు 20 మంది దాకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏదో మాకు రాలేదని ఎవరు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఒక్క ఇందిరమ్మ ఈ కాలనీ ములుగులోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మొదటి విడత ఇచ్చాం. ఇప్పుడు విడతల వారిగా ఇవ్వాలి. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నది మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆలోచన. ప్రతి సోమవారం నాడు డబ్బులు వేస్తున్నాం. ఎందుకంటే పేదవాడు ఇబ్బంది పడద్దు, పేదవాడు కట్టుకునే ఇల్లుకి పూర్తి సహకారం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉండాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా పేదోడి కష్టం, పేదోడి కోరిక, పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లుకి ప్రతి సోమవారం నాడు డబ్బులు మీరు కట్టిన స్థాయిని బట్టి, అంటే ఫౌండేషన్ కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కడితే ఇంకొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, రూపరేషన్ నాటికి ఇంకొక 1,00,000, మొత్తం కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు చేసినంత పనికి చేసినంత మీ ఖాతాల్లో వేస్తున్నాం. కాబట్టి దయచేసి వీలైనంత తొందరగా మొదలు కట్టుకున్న వాళ్ళకి మరింత స్పీడ్ గా డబ్బులు ఇవ్వటం జరుగుతుందని కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలుపుతూ భగవంతుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని, అక్కడ ఎలాగైతే జీవించారో అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.